శ్రీనివాసాచారి CEO సురేష్ చిట్టిరి గారు, అలాగే APCAX చైర్ కూడా ఆయన. అందరికీ స్వాగతం అండి. చంద్ర శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఒక మంచి లక్ష్యంతో ఉత్తమ ఫలితాలు ఆశించి పేదరికం, జీరో పావర్టీ, సంపద కొంతమందికే కాదు అందరికీ. సో టార్గెట్ చాలా బిగ్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. సో ఏం చెప్తారు మీరు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ముందుగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకున్నారని అనుకోవాలా? ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పాలి. అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరిమణులకు చెప్తూ టు డూ సంథింగ్ అవర్ సొసైటీ. చంద్రిక్ గారు, మీరు చెప్పిన ఉపోద్ఘాతాలు అన్నీ చెప్పారు. సమాజంలో పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. అందరూ బతుకుతారు, కానీ ఈ సమాజానికి కొంత చేసిన వాళ్ళే చరిత్ర నిలిచిపోతారు. కాబట్టి ఇది మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేది ఇది ఈ రోజు కాదు. చంద్రబాబు నాయుడు గారి మనసులో 4 దశాబ్దాల అనుభవంలో ఎప్పుడు ఆయనకి చర్నింగ్ అంటే బర్నింగ్ డిజైర్ లాగా కసితో ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. ప్రతిపక్షంలో కూడా పదే అన్నారు ఈ మాట. అదే సమయంలో ఆయన చేసిన ప్రతి పథకాలు, ఆ రోజు జన్మభూమి కావచ్చు, ఈ భూమికి మీరు చేయండి అని NRIsని అడగటం, కాల్ఫర్ చేయటం, వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెడతాం, ఉపాధి కల్పించడం అన్ని గతంలో జరిగినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. కుటుంబరావు గారికి బాగా తెలుసు, 2 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లు అప్పుకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరికి బాధ్యత ముందుకు వచ్చినప్పుడే ఇది సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే అన్ని కేంద్రం ఇవ్వాలంటే కుదరదు. కాబట్టి ఇప్పుడు బిలో పావర్టీ లైన్, అంబేద్కర్ గారు ఏం చెప్పారు, స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయినా ఎందుకు ఫలాలు పేదవాడిగా మిగిలిపోతున్నారు? బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ కోసం ఈ రోజు తీసుకున్న ఈ పథకం ఏదైతే ఉందో, P4 పథకం అద్భుతం. దీనికి వేదికగా ఈరోజు మంచి రోజు ఉగాది రోజున ప్రారంభించడం, దానికి మెగా కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పారు, ఒక తెలుగు వ్యక్తి ఎక్కువగా చదువుకోలేకపోతే బాగా చదువుకోమని హైదరాబాద్ పంపించిన వ్యక్తి పరిశ్రమలు పెట్టి ఈరోజు 4 లక్షల మంది ఉపాధి కల్పిస్తున్నాడు. 20 రాష్ట్రాల్లో 20 దేశాల్లో పరిశ్రమలు ఉన్నాయని చెప్తుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు చూసి నేను కూడా నేను చేస్తాను, దత్తు తీసుకుని నా వంతు నేను చేస్తాను చెప్తున్నాను. అదేవిధంగా చలమల శెట్టి గ్రీన్కో, వాళ్ళు కూడా లక్షల కోట్లు కంపెనీకి వెళ్ళిపోయారు. గ్రీన్కో వాళ్ళు కూడా ఆల్రెడీ కర్నూలులో పవర్ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు. ఇట్లా అనేక మంది ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి వాళ్ళని మార్గదర్శులుగా చూపిస్తూ వీళ్ళని మొదటి విడతగా 10,000 మందిని ఎంచుకున్న వాళ్ళలో వాళ్ళు బంగారు కుటుంబాలని పేరు పెట్టారు. అంటే ఏంటి, రాబోయే 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక 10,000 మంది అంటే 10 లక్షల మంది కంటే దాదాపు 40 లక్షల మందికి బెనిఫిట్ అవుతుంది. అంటే అన్ని ప్రభుత్వం ఇలే కదా, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉన్నప్పుడే ఇది సఫలీకృతం అవుతుంది. దేశంలో మొట్టమొదటిసారిగా ఏదంటే ఏమనుకుంటారంటే పంచాంగం చేసుకుంటారు, మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతారు, ప్రభుత్వం బాగుంటుంది అనే సమయంలో కూడా పంచాంగం ఒకటైతే అసలు ప్రాక్టికాలిటీగా పారిశ్రామికవేత్తలని, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళని ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయటం అనేది చాలా అద్భుతం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నాడు. 1 year కింద మేము చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ఆలోచన తీసుకొచ్చాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళిక ముందుకెళ్దాం అనుకున్నాం. ఈ రోజున అది ఆలోచించుకుంటే కనుక గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ప్రతి కంపెనీ పెట్టాలన్న వాటా అడిగింది, ఇప్పుడు మేము వాటా ఇస్తున్నామంటే అర్థం చేసుకోమన్నాడు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకుంటే కష్టం అంటున్నాడంటే దాన్ని బట్టి ఎంత దూరదృష్టి ఆయనతో మాట్లాడాడు అర్థం చేసుకోవచ్చు. రాబోయే కాలంలో ఈ 40 లక్షల మందికి ఏ విధంగా బెనిఫిట్ పొందాలి, ఏ విధంగా మొదటి విడత నుంచి ఈ 4 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరాలి అనే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్గా ఐడెంటిఫై చేయటం, గ్రామ సభల ద్వారా వీళ్ళు ఎన్నుకోవటం అనేది చాలా గుడ్ బూగా మనం పరిగణించాలండి. అదేవిధంగా చంద్రిక గారు ఇంకొకటి, అంబేద్కర్ గారు ఏమన్నాడు, సమాజంలో కింద స్థాయిలో వాళ్ళ ఫలాలు అందినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నాడు. ఆ దిశగా ఉందా అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నేను అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు నాది ఒకే ఆలోచన, ఆ ఆలోచన ప్రకారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తాం, ఆ